ఎక్స్క్యూజ్ మీ, అందంగా ఉండడం కాకుండా ఇంకేం చేస్తుంటారు? మా ఇంట్లో వంట చేస్తుంటుందిరా, నీకన్నా ప్రాబ్లమా? సారీ సిస్టర్, సారీ. ఓ మై చిన్నారి పెళ్ళి కూతురు, అమ్మో. సారీ గర్ల్స్, సారీ. జస్ట్ లో మిస్రా, ఆ అమ్మాయి స్మైలు, ఆ అమ్మాయి కళ్ళు, ఆ అమ్మాయి చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకోవాలనిపించిందిరా. ఐ వాంట్ హోల్డర్, ఐ వాంట్ పుల్లర్ అండ్ ఐ వాంట్ స్మెల్లర్ రా. స్మెల్ చూస్తావా? కుక్కవారా నువ్వు? అది కాదురా డీడీ, ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క డిస్టింక్ట్ స్మెల్ ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి స్మెల్ 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 సబ్బుతున్నావు. రోజు రోజుకి మరి లడ్డుగాళ్ళ తెరుతున్నారు నువ్వు. అవును, లడ్డుగాడు ఎక్కడ? భగవాన్ క్యాంటీన్. అరే కాలేజ్ పక్కన ఎప్పుడు చూడలేదేమో మనం. ఎవర్రా చీసీ కాలేజ్ పోరిలా? హలో లడ్డు, దొడ్డికి పోయినావా బిడ్డ? దుడ్డుకు పోయినావా, ముడ్డి కడుక్కున్నావా, కడ్రాయి వేసుకుని కొబ్బరి నూనె పెట్టుకున్నావా? ఏం డాడ్ నువ్వు ఇది? పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలే బిడ్డ. ఒక్కటే మామా, ఈ కొబ్బరి నూనె మామా? అది కాదురా, కడ్రాయి వేసుకుంటే కట్ అవుతాయి కదా, కొబ్బరి నూనె రాసుకుంటే కట్ కాదు. క్రేజీ మామా, నువ్వు క్రేజీ అసలు. డాగ్స్ అండ్ ఆర్ఏ స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్. ఆ బోర్డు చదవకుండా నేను ఆ క్యాంటీన్లోకి అడుగుపెట్టిన తర్వాత మా కాలేజ్ స్టోరీ మారిపోయింది. జేసీ కాలేజ్ నా కొడుకులు నన్ను కుక్కని కొట్టినట్టు కొట్టిర్రా. మా అయ్య కూడా ఎప్పుడు కొట్టలేరా నన్ను అట్లా. యాక్జల్ పెన్ ఉంటే కదా వడిస్తారు బో పండుగ చేసుకో. ఆడు మనోళ్ళు కొట్టిండు, కొడతారా? కొడతారు. నువ్వేంటో చదివినా లడ్డుగాని చూడన్నా, రక్తం వచ్చేలా కొట్టిర్రు. లడ్డురా. ఏ శ్రీకాంత్, ఏంది ఇదంతా? భగవాన్ భాయ్, మా వాళ్ళు చేసిన తప్పే, రాకూడదు, వచ్చారు, ఇంకోసారి రిపీట్ అవుతుంది. సరే పోండి. పదనరా. అన్నా, ఫస్ట్ టైం కాబట్టి కొట్టు వదిలేస్తున్నాం, ఇంకోసారి వస్తే కాళ్ళు తీసేస్తాం. నువ్వు ఆగరా. ఏంట్రా మారుతాను కదా, ఎల్లకాలం క్యాంటీన్ ఇది కాదు రే, ఎల్లకాలం నీది కాదు. పదనరా. ప్రేమ దేశంలో అబ్బాస్ తీరుంటున్నారా నా ముక్కు? మా అమ్మమ్మకి ఏమో చూపిస్తారా? పిల్లలకు పుచ్చిర్రా సోది. రే లడ్డు, వదిలే. వదిలేస్తామన్నా. ఆడొచ్చి మనోని కొడతారు, మీరెళ్ళి ఆడికి సారీ చెప్తారు, అంతే కదా. వదిలేస్తాం. అరే మనం అలా క్యాంటీన్ లోపల పోద్రా. పెద్ద బోర్డు పెట్టి దుబ్బించుకున్నారు కదా, చదివినాం, అర్థమైంది. అదే దేనికి? 10 ఏళ్ల క్రితం భగవాన్ 2 కాలేజీల మధ్యలో క్యాంటీన్ పెట్టాడు. అప్పుడు నేను ఆర్ఐఈ ప్రెసిడెంట్, జేసీకి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. ఒకరోజు అన్న ఏం కావాలన్నా? ఒకటే ఎగ్ పఫ్ ఉందన్నా. ఎగ్ పఫ్ కోసం అన్న ఈ గొడవ అంతా. చీప్, వెరీ చీప్. ఇంద్రా చీపు. పెద్ద పెద్ద గొడవలన్న ఏది బిర్యానీ రైతా గురించో నల్లి బొక్కల గురించో. అయినా అరవింద్ సమేత చూడలేదారా నువ్వు?
₹5 ఫ్యాక్షన్. దాని గురించి గురూజీ యూట్యూబ్లో ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చిండు, పోయి చూడు. అప్పుడు ఆ భగవాన్ గారు ఏమన్నాడు తెలుసారా? ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? వాళ్ళనే, మనల్ని కాదు. కొట్లాడు గిట్లాడు బయట. ఎవ్వడు గెలిస్తే వానికి ఆ సంవత్సరం క్యాంటీన్ లో ఎంట్రీ. క్రికెట్ ఆడదాం. హ్యాపీడేస్ రాలేదు కదా. కబడ్డీ ఒకళ్ళు ఆడలే, పెద్ద చెప్పొచ్చుడు. కొన్ని గోల్. అది ఒకడే ఆడతాడ్రా. చిన్నపిల్లల గొడవలొద్దు, మెచ్యూర్గా ఆలోచిద్దాం, చిట్టిలేద్దాం. ఇంతకీ చిట్టీలో ఏమొచ్చిందన్న? బాస్కెట్బాల్. ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ తో ఒక మ్యాచ్ ఉంటుంది. ఆ మ్యాచ్ ఎవరు గెలిస్తే ఆ భగవాన్ క్యాంటీన్ వాళ్ళది. అయితే లాస్ట్ ఇయర్ ఓడిపోయినామా? అసలు ఒక్కసారి గెలుస్తే కదా. రై, నువ్వు నోర్మి. వాళ్ళంటే రిచ్ కిడ్స్ రా, స్పాన్సర్షిప్ చేసి మరీ తెప్పించుకుంటారు మంచి ప్లేయర్స్ ని. అందుకే ఈ ముండలు ఇప్పుడు గెలవలే. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటికెళ్ళి ఒక లెక్క. మామా చరిత్ర తిరగరాల్సిన టైం వచ్చింది మావా. అన్నా ఈ డీడీ గారు చెప్తున్నాడు, ఈసారి మ్యాచ్ ఆడుతున్నాం, గెలుస్తున్నాం, దింపుతున్నాం. గట్టి ప్లేయర్లా ఉన్నాడు. నాకెందుకు మనం ఎసరు కొడతాం అనిపిస్తుంది. అంత కాన్ఫిడెంట్ గా దింపుతున్నాం అన్నావు కదరా. ఇంత దరిద్రంగా ఆడితే ఎలా గెలుద్దామని? గెలవాలనే ఆశ ఉంటే చాలదా మావా. లేదు మామ, ఆట కూడా తెలవాలి. 10 సంవత్సరాల నుంచి రా, 10 సంవత్సరాల నుంచి ఓడిపోతాం రా. ఎట్లా రా ఇప్పుడు? ఏంట్రా ప్లాన్ ఇది? మోటివేట్ చేస్తాను. అమ్మమ్మ కూడా ఫాస్ట్ చేస్తారు దీనికన్నా. కమాన్ ఫాస్ట్ చేస్తున్నారా ఫాస్ట్ గా? అలసటతో ఆగిపోవాలనుకున్నప్పుడే మనం తిరిగి మొదలు పెట్టాలి. కమాన్. కుక్కని కొట్టాడు కొట్టారు కదా మావ, నేను దానికి పక్క నేను తెచ్చుకుంటా. నన్ను నార్మల్గానే కొట్టిరు మామ. అరే నువ్వు ఇవన్నీ అమ్మాయిల ముందు చెప్పకరా ఇవన్నీ. అరే మీరు హీరోలు కానీ నన్ను యూజ్ చేసుకోకూడరా. ఆడాడు పో మావ. సరిరా, అమ్మాయి గురించి వెతికేసరికి లేట్ అయిపోయింది. కమాన్ లెట్స్ ప్రాక్టీస్ గైస్. రిబల్ మనోజ్, మామ. నేను క్రిస్టియన్ లెక్క పుట్టుంటే నాకేం పేరు పెడుతుంది తెలుసా? ఫ్రాంక్ అని. లైఫ్లో చాలా షిట్ చూసినా మామ, ఏదైనా ఫ్రాంక్ చెప్పేస్తా. టెల్ మీ ఫ్రాంక్. రోజు రోజుకి చిత్తకర్త కుక్క లెక్క తయారవుతున్నావు. మన క్లాస్లో పోర్లు సీనియర్స్ సాల్దారా నీకు? ఇక బస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో, ఫైర్ స్టేషన్లో, దీని అమ్మ అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా పోతావా? ఇదే కంటిన్యూ అయితే పోలీస్ స్టేషన్ మీద పోలీస్ స్టేషన్ కేసేస్తారా? కుక్క, చిత్తకార్తి కుక్క. నీ కోపంలో న్యాయం ఉంది మావా. థూ యదవా, వెళ్ళాడిపో. కమాన్ బాయ్స్, కమాన్. వాట్స్ రాంగ్? పాపం రా, బాపనులు రా వాళ్ళు. శాపం తగులుతారా నీకు? షిట్, శాపం కాదు మామ, కోపం వస్తుంది. దేర్ ఈస్ నో వెజ్ ఆర్ నాన్ వెజ్ ఇన్ విక్టరీ. ప్రోటీన్ అండ్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. వి డేర్ ourselves, destroy ourselves. ఇది ఆట కాదు, వేట. మామ స్టార్ట్ చేసి అండర్గాడు బాల్ తీసుకున్నాడు మామ. దాని తర్వాత మీరు ఆటగాళ్ళు కాదు వేటగాళ్ళు. ఒకటేసి లడ్డు గడికిస్తాం మామ. దేర్ ఈస్ నో ఐ ఇన్ విక్టరీ, దేర్ ఈస్ ఓన్లీ వి. లాస్ట్ ఇట్లా తీసుకుని గోల్ మామ. అరే మామ, మనం మన దాంట్లో ఇస్తే పాయింట్ వాళ్ళకి పోతాయి కదరా. జేసీ కాలేజ్లో అంకితను ప్లేయర్ ఉండు మామ. అన్న పేస్దాలో వాళ్ళ కాలేజ్లో వాడే బెస్ట్ ప్లేయర్ బయట టాక్. అరే పేస్దాలో అన్న అట్లా అంటాడు. ఒక్కడ దొరికితే చాలరా అన్న. పేస్దాలో టీకే పేస్దాలో. లడ్డు మామ ఎక్కడికి మామ? అరే బాల్ ఇస్తలేరు బే. మామ ఇయర్ మామ, నువ్వే తీసుకోవాలి. మామ పాస్, మామ బాల్ పాస్ చేయి మనోజ్. మామ పాస్, బాల్ పాస్. దేనికి రా పాస్? నాకెందుకు ఇస్తున్నావురా? అలా పాస్ చేయమంటే. పాస్ 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 దొబ్బుతున్నాడు మరి. బాబా బాల్ ఇవ్వమ్మా.